దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మరి దేవుని మహాకృపను బట్టి అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మరి సీమోని యొక్క జీవితాన్ని, ఫిలిప్పు ఉన్న పరిచర్యను గూర్చి మనం నేర్చుకోవడానికి ప్రభు ఎంతగానో మనకి సహాయం చేస్తూ ఉన్నారు. అందును బట్టి నేను దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. 14-15 వచనాలు ఎవరైనా చదివి సహకరించగలరు? సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. 15 వచనం కూడా చదవండి. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగకుండా లేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు వారి మీద చేతులు ఉంచగా వారు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఆమేన్. క్రైస్తవులుగా, దేవుని పిల్లలముగా మరి పరిశుద్ధాత్మ దేవుని గూర్చి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సమరయలో కొందరు ఫిలిప్పు ఆ పట్టణంలోనికి వెళ్ళారు. ఫిలిప్పు గారు ఆ పట్టణంలోనికి వెళ్ళి సమరయ వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. సమరయ వారికి సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఆయన దేవుని వాక్యాన్ని, అక్కడ ఉన్న ప్రజలు ఆయన ద్వారా జరిగిన పరిచర్య ద్వారా అక్కడ కొందరు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి ఈ విషయాలు అపోస్తులు విన్నారు. ఆ కాలంలో వీళ్ళు పేతురు గారు అపోస్తులందరిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అతను ఆ ఏరియాకు వచ్చి అక్కడ వారు పేతురు గారు అలాగే యోహాను గారు వారి వద్దకు పంపబడ్డారు. ఆ సమరయ పట్టణానికి వచ్చినప్పటికీ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను కూడా ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభుని యేసు నామమున మాత్రమే బాప్తిసం పొంది ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము బాప్తిసం పొంది ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. కొన్ని సంఘాల్లో, కొన్ని డినామినేషన్లో పరిశుద్ధాత్మని టాపిక్ని ఎత్తనవరు పరిశుద్ధాత్మని యాక్సెప్ట్ చేయరు చాలా సంఘాల్లో చాలా మంది. కానీ దేవుని యొక్క వాక్యములో చాలా క్లియర్గా ఉందన్నమాట పరిశుద్ధాత్మ దేవుని గురించి మాకు తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాకు తెలుసండి చాలా మంది అంటారు. కానీ తెలియడం వేరు, నింపబడడం వేరు అనమాట ఓకే, తెలుసుకోవడం వేరు, నింపబడడం వేరు. దేవుని పిల్లలముగా మనము దేవుని యొక్క ఆత్మ చేత మనమందరము కూడా ఏం చేయాలి అంటే నింపబడే అనుభవంలోనికి మనమందరము కూడా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీరు ప్రభుని నమ్ముకుని చాలా రోజులైంది, మీరు బాప్తిసం పొంది చాలా దినాలైంది. అయితే పేతురు గారు అడిగినట్లుగా నేను కూడా అడుగుతున్నాను, మీరు బాప్తీసు పొందిన వెంటనే లేదా తరువాత అయినా సరే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడు మీరు నింపితే మీరు దేవునితో ఏకీభిస్తూ దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని నామములో మీరు ముందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు గారు వచ్చినప్పటికీ సమరయలో చాలా మంది దేవుని వాక్యాన్ని విన్నారు. చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని విని, ఫిలిప్పు గారు చెప్తున్న మాటలు విని చాలా మంది అక్కడ బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. కానీ
వారు దేవుని తెలుసుకున్నారు అండ్ వాక్యాన్ని విన్నారు, బాప్తిసం పొందారు. కానీ అసలైన ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత వారు అక్కడ నింపబడి ఉండలేదు అని చాలా క్లియర్‌గా ఉంది దేవుని బిడ్డలారా. నిజమే. ఈ రోజున మనం బాప్తిసం పొంది ఎంతకాలం మనం ఈ భూమి మీద జీవించినప్పటికీ మనము ఖచ్చితంగా 2 కార్యాలు మన జీవితంలో జరగాలి. ఒకటి, నీటి బాప్తిసం పొందాలి. 2, పరిశుద్ధాత్మ చేత మనమందరము కూడా నింపబడాలి. నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఏంటనంటే, పరిశుద్ధాత్మ చేత గనక మనం నింపబడకపోతే, మనము సర్వ సత్యములోనికి మనము నడిపించబడతాము అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఏండి? ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతారో వాళ్ళందరూ కూడా ఆత్మ లేనివాడు నా వాడు కాదని బైబిల్ చెప్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన నీతిని గూర్చి అలాగే పాపమును గూర్చి మనల్ని ఒప్పింప చేస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఇంతవరకు నేను బాప్తిసం పొందాను కానీ నేను ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదండి, నాకు చెప్పే పాస్టర్ గారులు కానీ లేకపోతే నాకు చెప్పే డినామినేషన్ సంఘాలు కానీ ఆ టాపిక్ అనేది మాకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, బహుశా వాళ్ళు మరుగుపరిచారని ఒకవేళ ఈ మాటలు వింటూ ఉంటే నీతో నేను చెప్పే ప్రశ్న, నేను చెప్పే జవాబు ఏమిటంటే, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? ఇది ప్రశ్న. జవాబు ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే దేవునితో ఉన్న కనెక్టివిటీ నీకు అంతగా ఉండదన్నమాట అండి. ఎందుకంటే మనము ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో, బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి అండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉన్నారు. 120 మంది కూడా దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత నింపినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో తండ్రి యొక్క ఇవ్వబోతున్న ఆత్మ విషయంలో మీరు వాగ్దానం కొరకు కనిపెట్టి చూడండి, మీరు శక్తిని అందుకోండి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట అండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడకపోతే మన యొక్క పరిస్థితి మారదండి, మన చూపుల విధానం మారదండి, మన ఆలోచన విధానం మారదండి, మన తలంపులు మన క్రియలు మారవండి. దయచేసి నేను చెప్తూ ఉన్నాను, దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి, దేవుని శక్తి చేత మనం నింపబడాలి. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడో మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆయన ఒప్పింపజేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దేవుని ఆత్మచేత నింపబడడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనలోనికి వస్తాడు దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుంది దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలో నివాసం చేస్తుందో మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నీవు ఈ తప్పుడు పని చేస్తున్నావు కదా, ఇది తప్పు, నువ్వు ఇలా చూస్తున్నావు కదా, ఇది తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, ఇది కరెక్ట్ అయిన పని కాదని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన ప్రతి విషయాన్ని కూడా మనతో నేరుగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఒక విషయాన్ని నువ్వు గమనించుకో, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. యేసు ప్రభువారు కూడా బాప్తీసు పొందిన వెంటనే ఆయన బయటికి రాగానే బాప్తీసు పొందిన వెంటనే ఆయన బయటికి రాగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురము ఆకారం వలె ఆయన మీద దిగి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వెంటనే వారు ప్రార్థన చేయగానే, అంతకుముందు వారు ఎవరి మీద కూడా ఆయన ఎవరి మీద కూడా దిగి ఉండలేదు కానీ వారు ప్రభువుని యేసునామమున మాత్రమే బాప్తిసం పొందారు. 17వ వచనంలో అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. నిజంగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి చాలా తప్పుడు బోధలు చేస్తున్నారు. నిజంగా
పరిశుద్ధాత్మ దేవుని గూర్చి కొన్ని సంఘాల్లో, కొన్ని డినామినేషన్‌లో ఈ పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మాట్లాడడం లేదనమాట అండి. మరి ఎంతకాలము ఎలాగుంటామండి? ఈ రోజున చాలామందండి దేవుని ఆత్మచేత నింపబడే వాళ్ళకి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చేసే క్రియలు ఎలాగుంటున్నాయి? వాళ్ళు చేసే కార్యాలు ఎలాగుంటున్నాయి? కాబట్టి అది చాలా తప్పుడు బోధలుగా బోధిస్తూ ఉన్నారు. దయచేసి చెప్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో దానికి ఒక ప్రాముఖ్యత ఇవ్వబడింది. అండి బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం నింపబడాలని చాలా క్లియర్‌గా అనేకమైన వచనాలు, ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభువారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అండి అంత మాత్రమే కాదు, శిష్యులందరూ కూడా 120 మంది కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే మనము దేవుని కార్యాలు చేయలేం. దేవుని కార్యాలు కూడా మనం చూడలేము. అండి ఎప్పుడు కూడా మనము ఒక సాధారణమైన వ్యక్తులుగా మనం ఉండిపోతాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. తర్వాత ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో ఆ సేవకుల చేత మనము ప్రార్థన చేయించుకుంటే, ఆ సేవకుల చేత ఏండి మనం ఎప్పుడైతే వారు మన మీద చేతులుంచుతారో వారిలో ఉన్న ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ దేవుడు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ట్రాన్స్‌ఫరేషన్ అవుతాడనమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వచనాల్లో. ఈ 14, 15 వచనాల్లో 17 వచనాల్లో అదే మనం చదువుతూ ఉన్నామన్నమాట అండి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ చేత పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మను వారు పొందారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అద్భుతముగా అక్కడ పరిచర్య జరిగినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ నేను ఈ ఉదయకాలంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మ కొరకు మనము ప్రార్థన దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలి. దేవునికి ఆత్మతో మనం నింపబడి బలమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక విషయాన్ని ఇక్కడ జరుగుతూ ఉంది. సీమోను ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఇవన్నీ కూడా చూసి సీమోను కూడా ఏం చేశాడంటే బాప్తిసం పొందాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి ఒకసారి ఆ వచనాలు చదువుతారా ఎవరైనా? అదే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు సీమోను కూడా బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయికుండి సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలండి. ఇక్కడ సీమోను కూడా ఈ జరుగుతున్న కార్యాలన్నీ కూడా నేను ఇంతవరకు చేసినవన్నీ కూడా ఏదో ఒక మంత్రాలు జపిస్తూ లేదా రకరకాల మ్యాజిక్లు చేస్తూ ఇంతగా కష్టపడేవాడిని. వీళ్ళు జస్ట్ ఇలా ప్రార్థన చేస్తే వెంటనే రోగం బాగైపోతుంది. వెంటనే వీటిలో స్వస్థత వెంటనే ఇమీడియట్గా జరిగిపోతుంది. ఇతను వెంటనే తన జీవితంలో గొప్ప కార్యం, ఒక ఎనాయింటింగ్, ఒక అద్భుతమైన మెరాకిల్ జరుగుతుంది. ఇది బాగుంది అని చెప్పేసి అతడు కూడా సీమోను కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము బాప్తిసం పొందేశాడు. నిజంగా మారు మనసు వచ్చిందంటారా? అతనికి నిజమైన మార్పు వచ్చిందంటారా? అసలు బాప్తిసం ఎలా పొందాలి? నిజంగా మార్పు వస్తే అతను ఆ కింద వచనాలు మనం చూసినట్లయితే 20, 23 వచనాలు చదవండి. అతనికి మార్పు వచ్చిందో లేదో మనకు తెలుస్తుంది అక్కడ. అదే 8వ అధ్యాయము. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకుందన నీ వెండి నీతో కూడా నశించిన కాక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యము యందు నీకు పాలు పంతులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయములో క్షమించబడవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి ఎంత క్లియర్గా బైబిల్ చెప్తుందో. ఈ సీమోను
ఈ జరుగుతున్న కార్యాలన్నీ కూడా చూసి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. వీళ్ళు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడిపోతున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే అయ్యో! చాలామంది బాగైపోతున్నారు, లేపబడుతున్నారు. అరే! అని చెప్పేసి నాకు ఈ శక్తి కావాలి. అరే! నాకు ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాకు కూడా కావాలి. నాకు కూడా ఈ వరం కావాలని అతను ఏం చేశారంట, ఏవండీ ఇక్కడ పేతురు, యోహాను వచ్చారు కదా! వారు చేతులుంచగా సమరయలో అనేక మంది పరిశుద్ధాత్మత నింపబడ్డారు కదా! ఏవండీ కాబట్టి ఇతను జరుగుతున్న ఈ కార్యాలన్నీ కూడా చూసి అతను కూడా ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి 20 వచనంలో ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకున్నామని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏండి పరిశుద్ధాత్మ శక్తి అనేది డబ్బులతో కొనేది కాదు. పరిశుద్ధాత్మ శక్తి అనేది అది డబ్బులతో కొనే శక్తి కాదండి. కాబట్టి నేను దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఏండి పరిశుద్ధాత్మ శక్తి అనేది నువ్వు మారు మనసు పొందాలి. ఏండి నీ జీవిత విధానాలు మార్చుకోవాలి. నీ తలంపుల విధానాలను మార్చుకోవాలి. ఏండి నీ తలంపులు, నీ క్రియలు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటాయో, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంటాదో, ఏండి నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడడానికి అర్హుడుగా తీర్చబడతావు అనే సత్యాన్ని నేను బాప్తీసం పొందేశాను. గారిడి లాంటి వాడు లాంటి సీమోన్ లాగా నేను కూడా ఏండి ఏదో దేవుని యొక్క పేరుగా దేవుని యొక్క సంఘములో సభ్యుడిగా చేర్చబడాలని, నేను కూడా క్రీస్తుకు సంబంధించిన వాడిగా ఉండాలని, నేను కూడా క్రైస్తవుడిగా అనిపించుకోవడానికి నేను కూడా అందులోకి దిగేశానండి. నేను కూడా బాప్తీసం పొందేశానంటే కుదరదు. నువ్వు బాప్తీసం ఎలా పొందాలి అంటే నీ క్రియలు మారాలి, నీ యొక్క మాటల విధానం మారాలి, నీ చూపుల విధానం మారాలి, నీ తలంపులు మారాలి. ఎంత ప్రాసెస్ ఉందన్నమాట అండి. నీలో నిజమైన మార్పు రావాలి. అప్పుడే అది బాప్తీసం కింద లెక్కలోనికి వస్తది. కాబట్టి ఇక్కడ సీమోను కూడా అతను కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే అందరికలాగే ఓదో శక్తి వచ్చేస్తుంది, అయ్యో నేను కూడా నింపబడిపోతాను, ఇక నుంచి నేను కూడా వీటికంటే ఇంకా అద్భుతమైన కార్యాలు చేయొచ్చు, నేను గొప్పవాడిగా కనబడాలని అందరి ఎదుట కూడా తను తాను చాటించుకోవాలని ప్రయత్నముతో ఆలోచనతో తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే మారు మనసు పొందలేని బాప్తీసం పొందాడండి. మారు మనసు లేని జీవితం కలిగి ఉన్నాడు. అందుకే పేతురు గారు హెచ్చరించాడు, ఇదిగో నువ్వు డబ్బుతో ఏదైనా కొనాలనుకుంటున్నావేమో, నువ్వు డబ్బుతో ఏదైనా కొనొచ్చు కానీ దేవుని శక్తిని మాత్రం నువ్వు కొనలేవు అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవుని యొక్క కుమారుడుగా నేను చెప్తూ ఉన్నాను ఏమిటంటే అండి మనకి మార్పు లేని జీవితం ఎంతకాలం ఉన్నా అది ఉపయోగం లేని జీవితం. మార్పు లేని బాప్తీసం తీసుకున్నా అది ఉపయోగం లేని బాప్తీసం. చాలా మంది బాప్తీసం అండి, నాకు వివాహం అవుతుంది పాస్టర్ గారు, నాకు బాప్తీసం ఇవ్వండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏండి వాడికి సరైన మారు మనసు ఉండదు, ఆడు వ్యభిచార పనులు మానడు, వాడు తాగుడు మానడు, ఎలా బాప్తీసం ఇస్తామండి? అది బాప్తీసానికి అర్హుడా? ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే పలానా క్వాలిఫికేషన్ ఉండాలని ఆ కంపెనీ వాళ్ళు పెడతారే రూల్స్ అండి. అలాగే మరి బాప్తీసానికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. మారు మనసు పొందాలి, అతని జీవిత విధానం మారాలి, అతను బ్రతుకు మాటలు మారాలి, అతను పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే బాప్తీసానికి చెల్లుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి మనం అర్హులుగా తీర్చబడతాం. అప్పుడు దేవుడు తన ఆత్మచేత మనం నింపుతాడు. ఇదిగో ఈ సీమోను లాంటోడు నిజమైన మార్పు లేనివాడిగా ఉంటున్నాడు, నిజమైన క్రియలు లేనివాడిగా ఉంటున్నాడు, తన స్వభావం మారలేని వాడిగా ఉంటున్నాడు. మరి నువ్వెలాగున్నావు? నువ్వెలా బాప్తీసం పొందేస్తున్నావు? నువ్వెలా జీవిస్తూ ఉన్నావు అని ఉదయకాలంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి వారు ఒకవేళ మీలో ఉన్నారేమో, నీ జీవిత విధానం మార్చుకోవాలి, నీ తలంపుల విధానం మార్చుకోవాలి, నీ క్రియల విధానం మార్చుకోవాలి. నేను మరలా చెప్తూ ఉన్నాను, ఈ గారిడి లాంటి వారి సీమోనులు మన సంఘాలు ఉండకుండా ఉండునుగాక, మన సమాజంలో ఉండకుండా ఉండునుగాక. ఇలాంటి వాళ్ళు చాలా మంది దేవుని నామానికి అవమానకరంగా బ్రతికే వ్యక్తులు ఉన్నారు. ఈ గారిడి లాంటి సీమోను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు డబ్బు పెట్టుకుంటున్నాడు. ఒక విషయం నువ్వు గమనించాలి, నువ్వు డబ్బు పెట్టి ₹1,00,00,000 పెట్టి మంచి బిల్డింగ్ కట్టొచ్చు, ఒక మంచి డబ్బులు పెట్టి నువ్వు కారు కొనుక్కోవచ్చు, స్థలాన్ని కొనుక్కోవచ్చు.
కానీ దేవుని శక్తిని కొనలేనిది. నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు. చాలామంది ఒక సామెత అంటారు, డబ్బు ఉంటే చాలండి కొండ మీద ఉన్న కోతి దిగి వస్తుందని. కొండ మీద ఉన్న కోతి దిగి వస్తుందేమో కానీ పరలోకం నుండి శక్తి నీ మీదకి దిగి రాదు. పరలోకం నుండి శక్తి అది డబ్బుతో అమ్ముడైపోయే శక్తి కాదది. నీ బ్రతుకు, నీ విధానం, నీ క్రియలు సరైనదిగా దేవుని ఎదుట ఉంటేనే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడేవాడుగా ఉంటావు. దానికి అర్హుడుగా నువ్వు తీర్చబడతావు అనే సత్యాన్ని వాక్య లేఖనాలు ఉన్నవి. నేను ఈ ఉదయకాలంలో దేవుని యొక్క ఆత్మచేత నేను ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నీలో అలాంటి నిజమైన లేకపోతే స్థిరమైన విశ్వాసం, నీలో స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన జీవితం, స్థిరమైన బ్రతుకు, స్థిరమైన విధానం నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో ఎక్కడా స్థిరత్వం లేకపోతే అది చాలా ప్రమాదం. కాబట్టి ఆ విషయాలు మీరు గమనించండి. ప్రభువులోకి వచ్చిన నాటి నుండి కూడా మనం స్థిరం కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు పెడుతున్నాడండి, డబ్బు పెడుతున్నాడు. నీకు బంగారం ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు, కానీ డబ్బుతో దేవుని కార్యాలు నువ్వు అనుభవించలేవు. డబ్బుతో దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. డబ్బుతో నువ్వు బాప్తిసం పొందలేవు. డబ్బుతో పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కొనలేవు. అందుకే దేవుడు చాలా మందిని కూడా ఇలాగ డబ్బు ఆశ కలిగిన వాడిని దేవుడు చాలా హెచ్చరించుతూ వచ్చాడు. యోధ, యేసు ప్రభు 12 మంది శిష్యుల యోధ నిజమైన మార్పు వచ్చిందంటారా? నిజమైన మార్పు వస్తే యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేశాడండి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు డబ్బు కోసము ఆశపడి ఈ రోజున చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే దేవుని శక్తిని కొనాలనుకుంటున్నారు. దేవుని శక్తిని అమ్మాలనుకుంటున్నారు. దయచేసి నేను ఇలాంటి వారిని చెప్తూ ఉన్నాను ఏంటంటే, మనము డబ్బుతో ఈ లోకంలో ఏదైనా కొనొచ్చు, కానీ దేవుని శక్తిని కొనలేవు అనే సత్యాన్ని చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క శక్తిని మనం కొనలేము. ఈ గారిడి లాంటి వాళ్ళు బహుశా మనలో, మన సంఘాల్లో, మన సమాజంలో ఉంటూ ఉన్నారేమో. ఇలాంటి వారు మారాలని ప్రార్థన చేద్దాం. నీ డబ్బు నీతో, అక్కడ చాలా క్లియర్గా ఉంది. అందుకు పేతురు 20వ వచనంలో, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోవడం తలంచుకుంటున్నావా? సీమోను ఏమనుకున్నాడంటే, డబ్బుతో కొనేసి, డబ్బుతో దేవుని వరాన్ని కొనేసి ఆ వరం ద్వారా ఇంకా డబ్బు సంపాదించుకుందాం. అరే ఈయన ప్రార్థన చేస్తుందే చాలా ఈజీగా బాగైపోతున్నారే, ఈ శక్తి నాకు కూడా కావాలని ఈ గారి లాంటి సీమోన్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా దేవుని బిడ్డలారా ఇలాగా డబ్బును పెట్టి దేవుని కొనాలనుకుంటున్నారు. మీకు విషయం చెప్పనా? ఈ రోజున నేను చెప్పే విషయాలు ఆలకించండి. నువ్వు డబ్బుతో కొనలేనివి నీలో ఆలోచన ఉండాలి. ఏమిటి అంటే, బాప్తిసం డబ్బు ద్వారా జరిగేది కాదు. పరిశుద్ధాత్మ నింపుదల డబ్బు ద్వారా జరిగేది కాదు. యేసే రక్తంలో కడగబడాలంటే అది డబ్బుతో కాదు. అది విలువ ఎంత మనం ధనమిచ్చినా, ఎంత మనం డబ్బులు ఇచ్చినా అది విలువ కట్టలేంది. చాలా వాల్యుబుల్ అనమాట అండి. యేసే మన కొరకు ఆయన రక్తం గార్చాడు, సిలువలో రక్తం గార్చాడండి, తన ప్రాణాన్ని పెట్టాడు. చాలా విలువైనది అది, డబ్బుతో కాదు. మనం ఏదో యేసయ్యకి డబ్బు ఇస్తామని ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు. అది చాలా విలువైనదిగా ఉంది. దేవుని పిల్లలుగా నేను చెప్తూ ఉన్నాను, ఒకవేళ అలాంటి ఆలోచనతో నువ్వు ఉన్నావేమో, అలాంటి దృక్పథంతో నువ్వు నడుస్తూ ఉన్నావేమో, ఒకవేళ ఈ సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధనలు చేయట్లేదేమో, అలాంటి వాటికి దూరంగా ఉండండి దయచేసి. నేను ఎందుకు దూరంగా ఉండమని చెప్తున్నానంటే, బైబిల్ చెప్తుంది చాలా క్లియర్గా. పేతురు గారు, యోహానులు కూడా చెప్తున్నారు, మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగాడు. అక్కడ నిజంగా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. కాబట్టి నేను మరలా చెప్తూ ఉన్నాను,
నీవు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే మారు మనసు అనుభవం నీకు ఉండాలి. క్రియలు కలిగిన విశ్వాసం నీకు ఉండాలి. అండి నీ జీవిత వైఖరి, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. అక్కడ అదే అంటున్నాడు కదా 21వ వచనంలో, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చాలా క్లియర్గా పేతురు గారు చెప్పేశారు. నీవు పాలు పంపులు లేవు. నీకు ఈ కార్యములో నిజంగా నీకు పాలు పంపులు ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే, దేవునికి బిడ్డగా, దేవునికి సేవకుగా నేను చెప్తూ ఉన్నాను, నీలో అండి నిజమైన మార్పు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అండి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం స్వీకరించాలి. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడతాం అనే విషయాన్ని నేను చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత మనమందరము కూడా ఏం చేయాలంటే నింపబడాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అండి అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో అండి దేవుని యొక్క కృపలో అనేక మంది దేవుని మీద ఆధారపడి అండి వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకొని ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి అండి వాళ్ళందరూ కూడా నమ్మి బాప్తీసాన్ని పొందారు. పెంతెకొస్తు దినాన యూదులందరూ కూడా ఆ పాప విముక్తి నుండి విషయమై అండి దేవుడు అద్భుతంగా అక్కడ వారికి ఒకేసారి ఆత్మచేత నింపినట్లుగా మనం లేఖన గ్రంథాల్లో మనము చూడగలుగుతున్నాం అన్నమాట అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అండి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడాలని అండి వారందరూ కూడా చేతులుంచి ప్రార్థించడం ద్వారా అనేకమైన కార్యాలు వారు దేవుని చేత నింపబడ్డారు. దేవుని ఆత్మ ద్వారా అనేకమైన కార్యాలు అక్కడ జరుగుతూ వచ్చాయి. కారణం ఏమిటంటే వారు డబ్బు పెట్టి కొనుక్కోలేదా, ఎవరు కూడా వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళ జీవితాలు సరిచేసుకున్నారు, వాళ్ళ బ్రతుకులు సరిచేసుకున్నారు. వాళ్ళ జీవితాల ద్వారా అనేక మందికి సువార్తను వారు వెల్లడిపరిచారు. అన్ని రకాలలో కూడా అందరి కోసము కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అన్ని జాతుల వారికి కూడా అండి దేవుడు అవకాశం ఇచ్చాడు. అండి ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుని బిడ్డలారా. చాలా మందికి దేవుడు అండి ఇది పాస్టర్ గారికి ఇస్తారండి మాకెవరా, లేదు, దేవుడు అందరికి ఇచ్చాడు అండి. ఆ వరం దేవుడు అందరికి ఇచ్చాడు అనమాట అండి. కాబట్టి మనమే దానిని ఉపయోగించుకోలేకపోతున్నాం. మనము అండి దేవుడి కృపలో మనమే అండి తన యొక్క శక్తిని మనము అనుభవించలేకపోతున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతారా ఎవరైనా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో 3 నుంచి చదువుదాం. 3 నుంచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఉన్నారండి లైన్లో? త్వరగా చదవండి. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ అట్టి గొప్ప ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. నానా విధములైన అద్భుతముల చేత అండ్ వివిధమైన పరిశుద్ధాత్మ వరముల చేత వారు అనుగ్రహించబడు చేత మనం చూస్తున్నాం. దేవుని యొక్క అన్ని తరాల వారికి ఏంటి, ఇంకో విషయం చెప్పనా, ఇందులో క్యాస్ట్కి సంబంధం లేదు. ఏంటి లేకపోతే స్థానాలు ఉన్న వ్యక్తులకి ఎలాగని అండ్ ఈ కులాల వారికి ఎలాగని ఏమీ లేదు. అందరూ కూడా సమానమే. దేవునిలో ఏ కులాలు లేవు, ఏ మతాలు లేవు. మనదంతా కూడా ఒకటే. మన బాప్తీసం ఒక్కటే, దేవుడు ఒక్కటే, ఆత్మ ఒక్కటే. కాబట్టి అదే మనని అండి విధానం అన్నమాట అండి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. అనేక మంది కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అనేకమైన జాతుల వారికి, అనేకమైన కులాల వారికి అండ్ కుల మత భేదాలు లేకుండా అన్ని తరాల వారికి
దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. అనేక మంది మారు మనసు పొందారు. అనేక మంది అద్భుతాలు చూశారు అనేక మంది. ఈ రోజున అలాంటి వారుగా మనము కూడా ఉండాలి. అలాంటి జీవితాలుగా మనము కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డారా. ఏండి, క్రీస్తును ప్రకటించే రాయబారులందరూ కూడా తమ యొక్క అధికారాన్ని ఉపయోగించి కొత్త నిబంధన సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి దేవుని వాక్కు పూర్తిగా వాళ్ళు అందించారు. కేవలం ఎలాగంటే దేవుని ద్వారా అధికారాన్ని పొందుకున్నారు. అండి, దేవుని ద్వారా ఆత్మను పొందుకుని వారు సంఘ స్థాపనలు అనేవి అద్భుతంగా వారు జరిగిస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. ఈ పనిని జరిగించడానికి దేవుని సాధనాలుగా వారే దీన్ని దేవుని యొక్క కృపలో ఉన్నట్లుగా దేవుడు వారితో ప్రత్యేకమైన విధానాలుగా పనిచేశాడు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకున్నాడు. పిలుపును ఒక పట్టణంలో వాడుకుంటే, పేతురు గారిని ఒక పట్టణంలో వాడుకుంటే, అండ్ ప్రత్యేకమైన సేవ దేవుడు వారి ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అండి, ఆ సేవను వారు నమ్మకంగా పూర్తి చేశారు. అండి, మధ్యలో విడిచి వెళ్ళిపోలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏండి యేసు ప్రభు మరణించిన తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అలా వెనక్కి మనం వెళ్ళకూడదు. ఏంటి, మరలా వాళ్ళు సేవకు వచ్చారు, అద్భుతమైన పరిచయం చేశారు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి, మనమందరము కూడా ఏం చేయాలంటే దేవుని సేవను జరిగించే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మహిమ కలుగునుగాక. కాబట్టి మనమందరము కూడా ఏంటి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయటందో ఏంటి మనమందరము కూడా సంపూర్ణముతో ఉంటూ ఏంటి దేవుని యొక్క ఆదేశాన్ని బట్టి ఏంటి దేవుని యొక్క అధికారాన్ని బట్టి మనమందరము కూడా అలాంటి వారిగా మనం ఉండి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తూ దేవుని ఆత్మను పొందుకుంటూ ఏంటి అనేక మందిని ప్రభులో నడిపించే వారముగా మనం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు కూడా మీ కుటుంబాల్లో మీ యొక్క జీవితాల్లో అండి ప్రభుని నమ్మకంగా మీరు వెంబడించండి. ప్రభుని నమ్మకంగా మీరు వెంబడించి ప్రభు యొక్క రాజ్యము కట్టే విషయంలో అండి ఈ గారిడి లాంటి, సీమోను లాంటి వాళ్ళ జీవితాలు మనలో ఉన్నాయేమో ఒకసారి సరిచేసుకుందాం. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడదాం. బాప్తీసము, ప్రభు యొక్క రక్తము అండి, ప్రభు యొక్క శరీరము కానీ, ప్రభు యొక్క రక్తము కానీ, బాప్తీసం కానీ, పరిశుద్ధాత్మ నింపుదల కానీ, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కానీ ఇవేమి కూడా మనం ధనము పెట్టి కొనలేనివి అనే విషయాన్ని మనము గమనించవలసిన వారముగా ఉన్నాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున అలాంటి తలంపులు అన్న ఉద్దేశం ఉంటే దాని నుంచి మనం డైవర్ట్ అయ్యి దేవుని యొక్క రాజ్యములు అనేక మంది నడిపించే విధంగా మనము ప్రార్థన చేద్దాం. నేను కూడా దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడుతున్నాం, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడుతూ ఉన్నాం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాట నేను ముగిస్తూ ఉన్నాను. మనల్ని కూడా దేవుడు తన యొక్క ఆత్మ చేత నింపి సూచక్రియలు, మహత్కార్యాలు మన ద్వారా జరిగించి దేవుని చిత్తములో ముందుకు కొనసాగుతూ అనేక మందికి ఆ సత్యాన్ని ప్రకటిస్తూ దేవుని రాజ్యము కట్టబడే విధంగా మనము ముందుకు వెళ్దాటు కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్ది మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించునుగాక. ఈ మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే మీరు కూడా అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేసి ఈ వాక్యాన్ని వినిపింపచేసి వారిని కూడా ప్రభులో నడిపిద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.